ఖమ్మం జిల్లాలో ప్రైవేటు పాఠశాల బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి వస్తే వాటిని తప్పనిసరిగా సీజ్ చేస్తామని, ప్రైవేట్ స్కూల్ బస్సులన్నీ విధిగా ఫిట్నెస్ చేయించుకోవాలని, బస్సుల్లో ఫైర్ సేఫ్టీ కిట్లు వాడాలని, బస్సు వేగం 50 కిలోమీటర్లు దాటితే అలాంటి బస్సులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు ఖమ్మం రవాణా శాఖ అధికారి. ఇక దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేంద్ర అందిస్తారు. ఈ రోజు నుంచి బడిగంట మోగింది. దీనికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలల బస్సులన్నీ కూడా ఇటు రవాణా శాఖ కార్యాలయానికి క్యూ కడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి బస్సు కూడా పూర్తిగా ఫిట్నెస్ ఉండాలి, ఫిట్నెస్ లేని బస్సుల మీద కొరడా జులిపిస్తామని చెప్పేసి కూడా ఇటు రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే స్కూల్ బస్సుల విషయానికి వస్తే ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఈ ఫిట్నెస్ పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా బస్సులు పాటించాలని చెప్పేస్తున్నారు. సో మనతో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి జేఎన్ శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఇప్పటికే స్కూల్ బస్సులకు సంబంధించి మొత్తం కూడా ఆ బ్రేక్ ఫిట్నెస్ సంబంధించి మొత్తం కూడా చూస్తున్నారు. అంటే ఒక్క స్కూల్ బస్కి ఎటువంటి రవాణా శాఖ తరఫున ఎటువంటి ప్రమాణాలు ఉంటాయని వాటికి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు సార్? నమస్కారం అండి. మొత్తం మన ఖమ్మం జిల్లాలో 750 బస్సులు ఉంటాయి సుమారుగా. వాటిల్లో 750లో సుమారుగా 525 వరకు అయిన ఫిట్నెస్లో ఇంకా కొన్ని అటు కండిషన్స్ బాగోపోవడం వల్ల వాళ్ళు ఇంకా తీసుకురాలేదు ఫిట్నెస్కి. వాళ్ళందరూ ఫిట్నెస్కి రోజు కూడా ఒక 15-20 బళ్ళు వరకు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మెకానికల్ కండిషన్స్ కానీ, గేర్ బాక్స్ కానీ, ఇంజిన్ కానీ, లేకపోతే బాడీ యొక్క సైడు ఫ్రంట్ డోరు, వెనకాల డోరు, అలాగే ఎమర్జెన్సీ డోరు, పిల్లలు ఎక్కేటప్పుడు ఫుడ్ బోర్డు యొక్క పొజిషను, లోపలికి వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి రాడ్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ ఉందా లేదా, సీట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఫైర్ ఎక్స్టెన్సర్, ఒకవేళ ఫైర్ వచ్చిందనుకో ఇమీడియట్గా దాన్ని ఆర్పడం కోసం ఫైర్ ఎక్స్టెన్సర్ ఉందా లేదా, ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అన్ని విధాలుగా ఉందా లేదా, అవన్నీ చూస్తాం. అలాగే సైడు వర్షం వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉంటా కోసం సైడు గ్రిల్ కానీ అదే అంటే చేయడు బయట చిన్నపిల్లలు కాబట్టి బయటికి చేయి పెడతారు, తరగానే పెడతారు, అవన్నీ పెట్టుకుంటూ కోసం గ్రిల్ ఏర్పాటు చేస్తారు. సైడ్ డోర్ అమ్మటే, సైడ్ విండోస్ అమ్మటే. సో ఆ విండోస్ అమ్మటే గ్రిల్ ఉందా లేదా, అలాగే విండోస్ కరెక్ట్గా ఉన్నాయి లేవా, అలాగే ఫైర్ మన ఎమర్జెన్సీ డోర్ ఇమీడియట్గా ఓపెన్ అయ్యేట్టుగా ఉందా లేదా, అవన్నీ మేము చూస్తాం. అదేవిధంగా మన సీట్స్ ఏ విధంగా ఉన్నాయి, కింద పిల్లలు ఎక్కేటప్పుడు లోపల ఫ్లోర్ ఎట్లా ఉంది, ఫ్లోర్ వాళ్ళకి ఏమైనా దెబ్బల దగ్గరికి పిల్లలు పడే విధంగా ఉందా, అవన్నీ చూస్తాం. అదే మళ్ళీ డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే డ్రైవర్కి ఏ స్కూల్ బస్సు నడపాలంటే ఏ డ్రైవర్ అయినా సరే హెవీ లైసెన్స్ తీసుకుని 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలా, అట్లాగే 60 years ఏజ్ దాటకుండా ఉండాలా. 60 years దాటిన ఏ డ్రైవర్ అయినా సరే ఎంత పర్ఫెక్ట్గా నడిపినా సరే వాళ్ళు ఎలిజిబుల్ కాదు స్కూల్ బస్సు నడపడానికి. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు పిల్లలు నడిపినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి, యాక్సిడెంట్స్ అవడానికి, ఫ్యాటాలిటీ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 6 years దాటిన ఎవరు కూడా డ్రైవరు స్కూల్ బస్సు నడపరాదు. ఇవన్నీ కూడా మేము పాటిస్తామండి. ఇవన్నీ చూసిన తర్వాత మేము స్కూల్ బస్కి ఫిట్నెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు స్కూల్ బస్సుకు సంబంధించి అంటే దాదాపు ఖమ్మం నగరం పరిధిలోని స్కూల్ బస్సులలో ఇప్పటి వరకు ఫిట్నెస్ లేని బస్సులని ఎన్ని బస్సులు సీజ్ చేయడం జరిగింది, ఎన్ని బస్సుల మీద కేసులు పెట్టడం జరిగింది సార్ రవాణా శాఖ అధికారిగా? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా స్కూల్స్ రీఓపెనింగ్ చేయడం జరిగింది. మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మేము ఈ ఖమ్మం జిల్లాలో ఈ రోజున మొత్తం అన్ని మండలాల్లో కూడా స్కూల్ బస్సుల మీద మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. వాటిలో ఒక 6 బస్సులకి ఫిట్నెస్ లేకపోవడం వల్ల మాకు కనపడి వాటి మీద కేసులు బుక్ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. చూశారు కదా, పూర్తిగా ఫిట్నెస్ లేని బస్సులను ఖచ్చితంగా సీజ్ చేస్తాము. ప్రతి ఒక్క పాఠశాల స్కూల్ బస్సు ఫిట్నెస్ చేయించుకోవాలి, విధిగా బస్సు సర్వీసింగ్ కూడా ఉండాలి. బస్సు నడిపేటప్పుడు అన్ని ప్రమాణాలు పాటిస్తేనే తప్ప క్షేమంగా ప్రయాణం చేయలేమని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా ఇక్కడ ఫిట్నెస్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి ఒక స్కూల్ బస్సు కూడా రావడం జరిగింది. సో ఆ బస్సు ఎటువంటి ప్రమాణాలు ఉండాలి ఒక్కసారిగా బస్సులోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పూర్తిగా చిన్నపిల్లలు ప్రయాణిస్తారు కాబట్టి సైడ్ గ్రిల్స్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేతులు తలలు కూడా కొంత బయట పెట్టుకొని ఉంటారు కాబట్టి సైడ్ గ్రిల్స్ కూడా ఇది ఖచ్చితంగా సైడ్ గ్రిల్స్ ఉండాలి. ఈ అద్దాలు కూడా ఖచ్చితంగా పడాలి, ఎందుకంటే ముందుకి వెనక్కి క్లియర్గా జరగాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వర్షం నుంచి కానీ ఎండ నుంచి కానీ ఉపశమనం పొందడానికి ఖచ్చితంగా వాళ్ళకి ఈ సైడ్ గ్రిల్స్ ఉండాలి. ప్రతి
ఫుట్ రెస్ట్ కూడా చాలా డౌన్లో ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఎక్కుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ హైట్ ఉంటే అందదు కాబట్టి ఫుట్ రెస్ట్ కూడా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. తక్కువ హైట్లో ఉండాలి. సో బస్సులో ఫీచర్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటేనే మేము ఆ బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి కూడా ఇటు రవాణా శాఖ అధికారులు క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సో బస్సు లోపలి విషయానికి వస్తే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే బస్సులో ఏదైనా ప్రమాదం జరిగినప్పటికీ ఆ పిల్లలందరూ కూడా వెనక ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా త్వరితగతిన కిందకు దిగిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్క బస్సు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ పోతే కనుక ఖచ్చితంగా అట్లాంటి బస్సుల్ని సీజ్ చేసే విధంగా ఇటు రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అంటే సీటింగ్ చూసుకోవాలి, బస్సులో అన్ని ఫైర్ రెసిస్టెన్స్ కూడా ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి. సో పూర్తిగా డ్రైవర్కి ఫైర్ రెసిస్టెన్స్ వాడే విధానం కూడా తెలిసి ఉండాలని చెప్పేసి కూడా ఇటు రవాణా శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే గతంలో జరిగిన కొన్ని వైఫల్యాలని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా బస్సులు రోడ్ల మీద ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇవి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో స్కూల్ బస్సులో ఫిట్నెస్ వేళైంది. ఆర్టీఓ ఆఫీస్ కూడా స్కూల్ బస్సులో అన్ని విధిగా ఫిట్నెస్ కోసం వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సరైన పత్రాలు లేకపోతే ఇంకా ఖచ్చితంగా బస్సుల్ని సీజ్ చేస్తామని చెప్పేసి ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్ ఖమ్మం నుంచి.